మాట్లాడదాం. గంగపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటు నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా గంగపురం వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. సో బీజేపీ కోర్స్ జనసేన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించింది. బట్ ఇప్పుడు బీజేపీతో ముందుకెళ్తారా, లేదంటే జనసేన పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎందుకు బీజేపీని అడగాలంటే గతంలో కార్పొరేషన్ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా మీరు గెలిచినటువంటి సందర్భం. సో ఈసారి అంతకు మించి రెట్టింపుతో ఉంటారని అనుకుంటున్నాను. బట్ జనసేన వస్తే భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ అవుతుందా, డిఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, జనసేన వచ్చింది, మేము వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నాము ఉమ్మడిగా అనేటువంటి చర్చ అనేటువంటిది ప్రస్తుతానికి ఆ పార్టీ పరిశీలనలో ఏమీ లేదు. మేము ఒకటి మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోను కేంద్రంలో అధికారంలో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ తెలిసినటువంటిది. సరే, తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా, ఈ మధ్యన కొండగట్టు అంజన్నకి మరి కొంత ఆర్థిక సాయం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కొంత ఇంట్రెస్ట్ గా మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది కూడా అందరం శ్లాఘించవలసింది, ఆహ్వానించవలసినటువంటి అంశమే. కాబట్టి ఉన్న ఫలంగా మేము ఎవరితో కలిసి పోటీ చేస్తాము. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఏకపక్షంగా పోటీ చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది అనేటువంటిది మీకు తెలుసు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన సందర్భంలో ఉన్నాయి. గతంలో 45 నుంచి 50 కౌన్సిలర్స్ మేము గెలవడం జరిగినటువంటి మాట వాస్తవము. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల లోపల మేము ఎవరితో కలిసి వెళ్తాము, ఎవరితో కలిసి వెళ్ళము అనేటువంటిది పార్టీ అధిష్టానం అన్ని ఆలోచించి మంచి చెడ్డలు ఆలోచించి ఒక నిర్ణయం చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు దీని మీద మేము చెప్పేటువంటి పరిస్థితి ఉండదని నా యొక్క అభిప్రాయం. నష్టాల కష్టాల అనేటువంటి సమస్యల గురించి మీడియాలో వస్తున్నటువంటి ఒక సృష్టి తప్ప దానికి ఇదమిద్దంగా ఇది ఏం చెప్పడానికి. నా పాయింట్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతటి వీక్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. జిహెచ్ఎంసీ మొత్తాన్ని కూడా సరే అప్పుడు వరదలు వచ్చినాయా, లేదంటే బండి పోతే బండి అన్నారా, కారు పోతే కారు అన్నారా, అది ఆ అంశాలు ఆ ప్రచారాలు అట్లా ఉంటాయి కనుక అది కొంత భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. అర్బనైజ్డ్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి ఆ స్వింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించారో అంతే ప్రతిపక్ష పాత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోషిస్తోంది. సో ఇందులో బీజేపీ వెనకబడిందా? ఆనాటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఇప్పుడే ఒక గంట మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయింది. దాంట్లో నేను ఉన్నాను. ఇదే ప్రశ్న ప్రెస్ వాళ్ళు అడిగినారు. కేటీ రామారావు గారు ఇంకా మా మధ్యన కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది అనే మాట కిషన్ రెడ్డి గారు చాలా సూటికి సమాధానం చెప్పడం. కేటీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అది ఎక్కడ ఉంది ఇంకా అనేటువంటిది ఇవాళ మీరు వస్తున్నటువంటి ఒక ప్రధాన వార్త. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనేటువంటిది వచ్చే ఎన్నికల లోపల ప్రజలు నిర్ణయిస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అంటే బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫైట్ చేస్తుంది హైడ్రా విషయంలో కానీ, లేదంటే మూసీకి సంబంధించినటువంటి విషయంలో కానీ. సో భారతీయ జనతా పార్టీ ఏకతాటిపై ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు కదా. శ్రీకాంత్ గారు, మూసీకి సంబంధించిన విషయంలో మేము కూడా పోరాడుతున్నాం, మేము కూడా చేస్తున్నాము, మేము కూడా రాత్రి నిద్రలు చేస్తున్నాం, వాళ్ళు నిద్రలు చేయలేదు. మూసీ పక్కన డ్రైనేజ్ వాటర్ పక్కన మా మంత్రులు, మా బీటర్ రాజేందర్ గారు పార్లమెంటు సభ్యులు, మేమందరం కూడా చేయడం జరిగినటువంటి దాంట్లో మేము వెనక్కి పోలేదు. ఆ విషయం లోపల మాకు ఉండేటువంటి స్పష్టత మాకుంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనకు సంబంధించినటువంటి విషయం లోపల మాకు ఒక ఆలోచన ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాము. ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏందనేటువంటిది ఇంకా కొంతకాలం నిర్ణయిస్తే తెలుసు. మా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద పోటీ ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు కరాలు ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని రక్షించదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది. అనేక కేసులు 8 కేసులు ఉన్నాయి, మీకు తెలుసు కదా. అనేక సందర్భాల లోపల మనం మాట్లాడుకున్న డిబేట్ లోపల ఆ కేసులన్నిటి మీద ఏ ఎంక్వైరీ జరిగింది, ఏమి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి చదివారు కదా. అవన్నీ ఉన్న తర్వాత అవి జరుగుతాయా జరగయా అది అంటే ఈ కేసులకు సంబంధించి బీజేపీ మీద కూడా ఒక విమర్శ నడుస్తోంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి ఇన్ని రోజులైనా కానీ సో ఎందుకు కేంద్రం దీని మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, బీజేపీ ఎంపీలు ఎందుకు దీని మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, మీరు కేసీఆర్ ఏదో లోపాయికార ఒప్పందం ఉన్న అన్నటువంటి చర్చలు కూడా ఒకవైపు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటి, మీరు సీనియర్ జర్నలిస్టు, చాలా సందర్భాల లోపల చాలా డిబేట్లు మీతో చేయడం జరిగినటువంటిది. నేను ఒకటి శ్రీకాంత్ గారు, ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన కేసు సగం అటు ఇచ్చినటువంటి కేసు హైకోర్టులో దాని మీద క్రిమినల్ చర్యలు ఉండకూడదు అనేటువంటి దాని మీద స్టే ఇచ్చినారు. దానికి సంబంధించినటువంటిది మరి స్టే ఎక్కడ చేయించాల్సిన బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కదా. అది చేయడం లేదు. ఆయన ఎందుకు చేయడం లేదు? మిగతా ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఉంది, రెడీ ఉంది, మా గవర్నర్ గారు చేయడం లేదు అనేటువంటి మా మీద ఆరోపణలు చేసినారు.
అది గవర్నర్ గారు ఏ పార్టీకి సంబంధం ఉండదు, అందరికీ తెలిసినటువంటిది. ఒక న్యూట్రల్ వ్యక్తిగానే పరిపాలకుడిగానే గవర్నర్ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం చేసినారు? కేటీఆర్ మీద కేసు ఎందుకు బుక్ చేయలేదు? నేను ఏమంటున్నా శ్రీకాంత్ గారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఆదేశాల మేరకు, ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సంబంధించిన ఆదేశాల మేరకు సర్వశక్తులు ఒడ్డి కేసీఆర్ మీద ఏమీ కూడా ఈగ వాలకుండా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి అవి ముందు తేలాలి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు పోతాయి అనేటువంటి దాని మీద బట్ ఆ అనేక అంశం అట్లా రకాల ఉంచితే, అంటే గంగాపురం వెంకరెడ్డి గారి అంశం అట్లా ఉంచితే, ఒకవేళ జనసేన పోటీ చేస్తే తెలంగాణ సమాజాన్ని అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? సో పవన్ కళ్యాణ్కి అంతటి ఓటు బ్యాంకు ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఒకటండి, సాధించుకునే పరిస్థితి ఆయనకు ఉందా? జన పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి ఇమేజు రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటిది. అది పెద్ద మనం వ్యతిరేకించవలసిన అవసరం లేదు. లేదు అని అనుకూలంగా ప్రతికూలంగా అనేటువంటి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక నటుడిగా ఆయనకు ఉండేటువంటి ఆ ప్రాధాన్యత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఆయనకున్న ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు, దేశంలో ఉన్నారు, అంతర్జాతీయంగా ఉన్నారు. కాబట్టి అది రాజకీయాలలో ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడదు అనేటువంటి చర్చకు మేము ఇప్పుడు ప్రస్తుతానికి రాలేదు. వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం మీద అధిష్టాన వర్గం ఒక అంటే జనరల్గా ఒంటరిగా జనసేన ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉందా? ఒకవేళ అదే పరిస్థితి వస్తే గనక భారతీయ జనతా పార్టీ ఏమైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుందా? ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది, సో కలిసే పొత్తులకు వెళ్తేనే బాగుంటుంది అన్నటువంటి ప్రపోజల్ ఏమైనా పెట్టే అవకాశం మీ రాష్ట్ర నాయకత్వం చేసే ఛాన్స్ ఉందా? మీరు అడిగిన ప్రశ్నలన్నీ అనుబంధ ప్రశ్నలే. మొదట నిర్ణయం అంటూ జరిగితే దానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు ఏందనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేయబోతుంది. ప్రస్తుతానికి ఆ కోణంలో ఎన్నికలు ఇప్పుడు ఏమీ లేవు. అసలు ఎన్నికలు పెడతారా పెట్టరా, జిహెచ్ఎంసీ అనేటువంటి దాని కింద 3 వర్గాలుగా చేసి, ఒకటేమో హైదరాబాద్నేమో మా మజ్లిస్ పార్టీకి అప్పయిపోయే ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు చాలా వేగంగా నిర్ణయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మిగతా రెండింటికి సంబంధించినట్టు కార్పొరేషన్స్ ఉన్నాయి. మేము బలంగా మా నిర్ణయాలు మేము ప్రజల్లోకి వెళ్తాము. మీరు అన్నట్టుగా మేము మున్సిపాలిటీలను కవైసం చేసుకునేటువంటి పరిస్థితుల వల్ల మా చర్చలు ఇవ్వాలని నిన్న కూడా జరుగుతున్నటువంటి విషయం. ముందు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 116, 117 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల విషయంలో మేము చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏంది, వెళ్తారా వెళ్ళరా అనేటువంటి దాని కింద ఇప్పుడే మేము చెప్పేటువంటి పరిస్థితి అది. వస్తాను వెంకటరెడ్డి గారు, 1 సెకండ్. నుమాన్ గారు కూడా ఉన్నారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి. నుమాన్ గారు నమస్తే. నుమాన్ గారు వినిపిస్తుందా? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. పీసీఆర్ మళ్ళొకసారి ట్రై చేయండి. అంటే వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు అసలు మనం కాపాడుకోలేకపోయాం, కొట్లాడలేకపోయాం అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చాలా మాటలు అన్నారు. ఈవెన్ మొన్న కూడా కోనసీమ కొబ్బరి చెట్ల విషయంలో కూడా తెలంగాణ నాయకుల్ని ఉద్దేశించి, తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటల్ని కూడా మనం చూసాం. అంటే తెలంగాణ విషయానికి వస్తే ప్రాంతీయ అభిమానం, ఈ సెంటిమెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే అందరూ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, గత జనరేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యమ నేపథ్యం ఎంతో కొంత ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఇట్లాంటి మాటలు అన్న తర్వాత తెలంగాణలో జనసేనను యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒంటరిగా పోటీ చేస్తే జనసేన తెలంగాణలో నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఒంటరిగా చేస్తారా చేయరా, వాళ్ళ అంచనాలు ఏంది, వాళ్ళ బలం ఏంది అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం శ్రీకాంత్ గారు. మాకు సంబంధించినంత వరకు ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి దాని యొక్క ప్రభావం అనేటువంటిది తప్పకుండా ఎప్పటికీ ఉంటది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళకు ఉండే సెంటిమెంట్ వాళ్ళకు ఉంటది. అనేక రకాల ఘర్షణలు జరిగినాయి, వాదోపవాదాలు జరిగినాయి. జరిగిన తర్వాతనే ఆ చివరికి తెలంగాణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, కనపడుతున్నటువంటిది మనకి ఇప్పుడు అస్తిత్వ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణలో కీలకంగా మేము తెలంగాణ తీసుకొచ్చినామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ కోణంలో ఉందా? ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు, 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నటువంటి అమీర్పేట్ చివరస్తాలో నీ కాలుకు ముళ్ళుంటే పంటితో తీస్తా అని చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి వాళ్ళు మనకు తెలిసినటువంటిది. రెండవది, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, మొత్తం రాయలసీమ రత్నాలసీమ చేస్తా అనేటువంటి ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి 10 ఏళ్లు పాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడే సందర్భాలు. సరే, వీటి ప్రభావం ఏంది? ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, పక్కా పొలిటికల్ పార్టీ మాది అనేటువంటి చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏం సమాధానం? ఒక పాయింట్ ఏంటంటే, అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తెలుగుదేశం పార్టీ అన్నా, జనసేన పార్టీ అన్నా రేవంత్ రెడ్డికి కొంత అభిమానం ఉంటుంది. మనం చూస్తున్నాం. అంటే ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన విధానానికి, గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి విధానానికి కొంత ఆ ఫ్రెండ్షిప్ కనిపిస్తోంది. బట్ అదే పవన్ కళ్యాణ్ అక్కడ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని
విమర్శించినట్టు జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ని రేపొద్దున ఖచ్చితంగా అధికార పార్టీపైనే విమర్శలు చేయాలి. సో అట్లాంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయా సభాముఖంగా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ కానీ మేము ఎట్లా చెప్తాం శ్రీకాంత్ గారు? ఆయన ఏం మాట్లాడతారు అనేది అఫ్ కోర్స్ మీరు పార్టీ పరంగా ఉన్నా గానీ ఒక అనాలిసిస్ అడుగుతున్నా. అట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పుడు విమర్శలు లేని మాత్రం దిగొద్దు. వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, అది మాత్రం వాస్తవమే. సరే మీరు కూటమిలో ఉంటారా ఉండరా అంశం అట్లా ఉంచితే, సో పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా వర్షన్. ఇప్పుడు వ్యక్తిగతంగా నా ఆలోచనలు వేరు, పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు ఉండేటువంటి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కదా శ్రీకాంత్ గారు. లైవ్ లో నేను చెప్పలేను కదా ఆ విషయాలను. వ్యక్తిగతంగా అన్నప్పుడు అది వేరే రకంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి తెలంగాణ రాజకీయాలలో మనం వేచి చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన 8 కేసులు ఉన్నాయండి టిఆర్ఎస్ పార్టీ మీద. 8 కేసుల్లో ఎవరు ముందుకెళ్తారు, ఎవరు ఎందుకు ఇస్తారు అనేటువంటిది, ఎవరెవరితో ఉంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అంటే మేము చాలా స్పష్టంగా ఉన్నాము, దూకుడుగా ఉన్నాము. ఈ ఎన్నికల లోపల ఇప్పుడు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయో దాంట్లో మాకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఏంది, ప్రజలు మా పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు, అభిమానాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది శ్రీకాంత్ గారు. ఎనీవే థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.